సంగారెడ్డి జిల్లా మియాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ భూమిలో గుడిసెలు వేసుకోవడానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వ భూముల్లో బైఠాయించి అక్కడే తిష్ట వేశారు. వారిని ఖాళీ చేయించడానికి హెచ్ఎండిఏ అధికారులు, పోలీసులు నానా తంటాలు పడ్డారు. చివరికి పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులపై జనం రాళ్లు రువ్వారు. లాఠీచార్జ్ చేసిన పోలీసులు వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. మియాపూర్ ఘటన రాష్ట్రమంతటా సంచలనం సృష్టించింది. ప్రభుత్వ భూముల్లో చోటు కల్పించాలని పేదలు వారం రోజులుగా కోరుతున్నారు. ప్రభుత్వ భూమిని పేదలకు పంచుతున్నారని వాట్సాప్ లో వార్త ప్రచారం కావడంతో వేలాది మంది పేదలు తండోపతండాలుగా తరలివచ్చారు. కొంతమంది మహిళలు చంటి బిడ్డలను వెంటబెట్టుకుని వచ్చారు. హెచ్ఎండికి చెందిన 550 ఎకరాల స్థలంలో వేల మంది జనం బైఠాయించి ఆ భూమిని తమకే కేటాయించాలని వారం రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టలేక పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం తలలు పట్టుకున్నారు. మొదట శాంతియుతంగా సాగిన నిరసన చివరికి ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం నుంచి పోలీసులు, హెచ్ఎండిఏ అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా జనం ఆ జాగను ఖాళీ చేయలేదు. పోలీసులు బలవంతంగా ఖాళీ చేస్తుండటంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులపైకి జనం రాళ్లు రువ్వారు. దాంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఇట్లా వచ్చేసి ఇక్కడ కూర్చొని కానీ లేకపోతే పోలీసు మీద రాళ్ళు వేసేదామని దీంట్లో అయితే వాళ్ళకి పరిష్కారం అయితే కాదు. సో వాళ్ళంతా రిక్వెస్ట్ ఏదంటే అప్రాప్రియేట్ ఛానల్స్ ఏమని దాన్ని పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఎంతవరకు చేయాలో అది ప్రభుత్వం చూస్తుంది. ఇక్కడ ప్రభుత్వ భూమి మీద వచ్చారు కాబట్టి సో దాని గురించి చూస్తున్నాం. వారం 3 days నుంచి ఉంది. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాము. చాలా మంది వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. కొందరు దాంట్లో కొందరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా కొన్ని రాళ్ళు వేశారు అంతే తప్ప అదర్వైజ్ చాలా మంది వింటున్నారు. యాజ్ పర్ లా ఏమేమి సెక్షన్స్ పెట్టాలో అది పెట్టేసి వాళ్ళ మీదే చట్టపరమైన యాక్షన్స్ తీసుకుంటాం. ఆల్రెడీ 3 cases వేసాము. ఇంకా ఇప్పుడు జరిగిన దాంట్లో మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తాం. మియాపూర్ స్టాలిన్ నగర్ లోని సర్వే నెంబర్ 100-101లో 550 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే కొన్నేళ్లుగా ఈ భూమిపై సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ప్రస్తుతం స్టేటస్ కో కొనసాగుతుండటంతో ఈ భూములు ఖాళీగా ఉన్నాయి. దాంతో కొంతమంది కన్ను ఈ భూముల మీద పడింది. ప్రభుత్వ భూములను పేదలకు పంచుతున్నారనే తప్పుడు ప్రచారాన్ని వాట్సాప్ లో వైరల్ చేశారు. ఇది నమ్మి చాలా మంది పేద ప్రజలు భూముల జాడ తెలుసుకుంటూ తండోపతండాలుగా తరలివచ్చారు. సుమారు 5,000 మందికి పైగా జనం మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చారు. భూములను ఆక్రమించి అక్కడే కూర్చున్నారు. దాదాపు వారం రోజులుగా అవే భూముల్లో తిష్టవేసి కూర్చున్నారు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని, లేదంటే ఈ భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు ఈ జాగాల నుండి కదలమని భీష్మించుకొని కూర్చున్నారు. వెంట తెచ్చుకున్న చీరలు, తాళ్లతో హద్దులు సైతం ఏర్పాటు చేసుకుని ఆ భూమి తమదేనంటున్నారు. అక్కడే భోజనం, అక్కడే నిద్రతో భూముల్లో తిష్టవేశారు. మియాపూర్ స్టాలిన్ నగర్ సర్వే నెంబర్ 100-101లో ఉన్న 550 ఎకరాల స్థలం హెచ్ఎండిఏకు చెందింది. అయితే దానిపై కోర్టులో కేసు నడుస్తోందని హెచ్ఎండిఏ అధికారులు తెలిపారు. పేదలు తెలియకుండా ఇలా వచ్చి ఆక్రమించడం చట్టరీత్యా నేరమన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది హెచ్ఎండిఏకి రక్షించడం కోసం ఇచ్చారు. మేమే దీంట్లో ఎటువంటి ఏం చేయలేకపోతున్నాం. మీరు అర్థం చేసుకోండి. దీంట్లో ఎటువంటి ఇళ్ల స్థలాలు కానీ ఇండ్లు కట్టడానికి కానీ పర్మిషన్లు ఉండవు. గత 21 సంవత్సరాలు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో వివాదం తేలిన తర్వాత అది ప్రైవేట్ భూమా, ప్రభుత్వ భూమా అని తేలుతుంది. కానీ అప్పటి వరకు ఎవరు కూడా ఏం చేయలేరు. దయచేసి మీరు మీ యొక్క కుటుంబాలను వదిలేసి, మరి ఆ పిల్లలను వదిలేసి, ఇంటి దగ్గర గొడ్డు గోదను వదిలేసి, పొలాలు వదిలేసి కొంతమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు రాష్ట్రంలో. దయచేసి అధికార యంత్రాంగం తరఫున మీకు అందరికి కూడా విజ్ఞప్తి, మీరు ఇటువంటి కార్యక్రమాన్ని మరి బంద్ చేసుకొని అధికారులకు సహకరించండి. వారం రోజులుగా మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదని జనం మండిపడుతున్నారు. సీఎం నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి హామీ రాలేదంటున్నారు. భూమి ఇవ్వకపోతే ఇండ్లైనా ఇవ్వాలని కోరుతున్నారు.